ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మకు కూడా మన కూతురెవరో తెలియాలని ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చే ఫ్యాషన్ షో కాంపిటీషన్లో మనం గెలవాలని ఉంది కదా, అందుకే అలా మాట్లాడుంటుంది. ఏంటి మమ్మీ, ఆ పల్లవి అలా బాగుతుంది? అందుకే దాని నోరు మూయించాను కదా. ప్రస్తుతం మాట్లాడకుండా ఆపావు గాని ఇంకెప్పుడు మాట్లాడకుండా అయితే ఆపలేవు కదా. గుండమ్మ వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన అయితే నువ్వు తీసేలేవు కదా. పల్లవి మాట్లాడిన దాంతో పెదనాన్న వాళ్ళు పోలీసులతో మాట్లాడి ఆ స్కెచ్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్ గురించి ఎంక్వైరీ మొదలు పెడితే, సీసీ కెమెరా ఫొటోస్ అన్ని చెక్ చేస్తే అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, వాంటెడ్ గా ఎవరో చేసిన యాక్సిడెంట్ అని క్లియర్ గా పోలీసులకి తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత వీళ్ళు ఊరుకుంటారా? తర్వాత హాస్పిటల్ కి వెళ్తారు. అక్కడ కూడా సేమ్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడేమవుద్ది? నానమ్మ మనసులో విషబీజం నాటం, అది మొలకవుతుంది, చెట్టు అవుతుంది, మానవుతుంది, పల్లవిని బయటికి పంపించడానికి దారవుతుంది అన్నావు. ఆ మొలక చెట్టు అవ్వక ముందే మన పునాదులు కదిలించేసేలా ఉంది. పల్లవి విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోకపోతే దాన్ని బయటకు పంపించడం కాదు, మనం బయట పడిపోతాం, తర్వాత రోడ్డున పడతాం. కరెక్ట్ బేబీ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. దీనికి స్లో ఫాస్ట్ అని కాదు, డైరెక్ట్ అటాకే కరెక్ట్. పల్లవి సంగతి ఏం చెయ్యాలి అన్నది నేను ఆలోచిస్తాను. నువ్వు వెళ్ళి నిద్రపో. మేడం ఫోన్ చేస్తుందిరా. మనతో పనిపడి ఉంటుంది అన్న, మాట్లాడు. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మీతో పని పడింది. చెప్పండి మేడం. చెప్పింది చెప్పినట్లుగా జరిగిపోవాలి. చెయ్యొచ్చు మేడం, కానీ ఇంటికంటే రిస్క్ ఏమో. బయట ప్లాన్ చేస్తే ఏంటి ప్రాబ్లం? లేదు, ఇంట్లోనే జరగాలి. ఇక్కడ ఏ రిస్క్ రాకుండా నేను చూసుకుంటాను. సరే మేడం, అలాగే వస్తాను. హ్మ్, మీరు చెప్పిన పని చెప్పినట్టుగానే చేస్తాను. హ్మ్, సరే. రేయ్, రేపు మనకి మంచి గిరాకీ పడిందిరా. అరే, చరణ్ ఏ టైంలో ఫోన్ చేస్తున్నాడేంటి? హాయ్ చరణ్. హాయ్ అక్షిత, ఏం చేస్తున్నావు? నీ గురించే ఆలోచిస్తున్నా. అవునా? కాలేజీ పోటీల్లో ఓడిపోవడం వల్ల ఫీల్ అవుతూ ఉంటావేమోనని ఫోన్ చేశాను. అయినా పల్లవి నిన్ను చీట్ చేయడం వల్ల గెలిచింది అని నువ్వే చెప్పావు కదా. అవును, అదే నిజం. నువ్వు నమ్మట్లేదా? హే, నువ్వు చెప్తే నేనెందుకు నమ్మకుండా ఉంటాను? తను అలాంటి కిరికిరి చేసే ఉంటుందిలే. లేదంటే అంత శరీరం వేసుకొని అంత ఫాస్ట్గా పరిగెత్తి పైగా నిన్నెలా ఓడించేస్తుంది? కానీ మొన్న ఆల్బంలో నువ్వు పాట పాడావు కదా,
అది ఒకసారి నా కోసం పాడవా? ఇప్పుడా? ఇప్పుడు నాకు మూడ్ బాగాలేదు. అదేంటి, జరిగిన దానికి ఫీల్ అవ్వట్లేదు? బాగానే ఉన్నానని చెప్పావు కదా, మళ్ళీ మూడ్ బాగోలేదు అంటావేంటి? ప్లీజ్ 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 నా కోసం ఒక్కసారి పాడవా? అది కాదు. ప్లీజ్. ఇప్పుడు పాడమంటాడేంటి? అయ్యో. ప్లీజ్ అక్షిత, నా కోసం అంటున్నాను కదా. అది చరణ్, ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేదు. హలో 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 అక్షిత, హలో హలో. పల్లవి పల్లవి, చరణ్ లైన్ లో ఉన్నాడు. నా కోసమా? కాదు, తను నా లవ్వర్. అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? లైన్లో ఉంటే మాట్లాడు. లేదు, తనిప్పుడు పాట పాడమంటున్నాడు. అవునా? పాడేసి. ఏంటి వెటకారమా? నేనెలా పాడతాను? అదేంటి, చరణ్ దృష్టిలో నువ్వు సింగర్వి కదా, నీ వాయిస్ ని విని ఇంప్రెస్ అయిపోయాయి కదా నిన్ను లవ్ చేసింది. నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు. తను పాట పాడమంటున్నాడు, నువ్వు పాడు. నేనా? నేనిప్పుడు పాడను. ఏ ఏ అంటే నీకోసం పాడతానని డబ్బులు తీసుకున్నాను, రికార్డింగ్ దగ్గరకు వచ్చాను, పాడాను. మళ్ళీ ఇప్పుడేంటి? ఒక్కసారి పాడితే కాదు, ఆల్బమ్ రిలీజ్ అవ్వాలి, చరణ్ తో నా పెళ్ళవ్వాలి. అంతవరకు అడిగినప్పుడల్లా నువ్వు పాట పాడుతూనే ఉండాలి. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? హలో హలో అక్షిత. ప్లీజ్, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఒక్కసారికి నన్ను గట్టెక్కించు. ఏంటి పాట పాడమంటే అంత ఆలోచిస్తున్నావు? ప్లీజ్. సరే పాడతాను. హలో హలో అక్షిత. చరణ్, ఏంటి పాట పాడమంటే మ్యూట్లో పెట్టావేంటి? లేదు లేదు, అక్కడ సిగ్నల్ లేక సిగ్నల్ ఉన్న చోటికి వచ్చాను. పాటే కదా, ఇప్పుడు పాడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.